హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బాదం పాలు అనమాట. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమున్నాయో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి మనం ముందుగా పెట్టుకున్న బాదం పప్పు అనమాట. ఫుల్గా ఒక నైట్ అంతా నానబెట్టేసుకొని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 పాల ప్యాకెట్లు, అర లీటర్ అనమాట పాలు. జీడిపప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు షుగరు. ఇది వచ్చేసి కుంకుమ పువ్వు అనమాట. ఇదిగోండి, ఇది మనం డైరెక్ట్గా వేసేసుకోవడమే కుంకుమ పువ్వు. ఇవేనండి కావాల్సిన ఐటమ్స్. అయితే ఇంకేం అక్కర్లేదు. మనకి కనుక స్ట్రీట్ స్టైల్లో చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానికైతే మనకి కొంచెం కస్టర్డ్ పౌడర్ వాడాలి. నేనైతే ఇంట్లోకే కాబట్టి కస్టర్డ్ పౌడర్ అయితే వాడట్లేదు అనమాట. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పు ఉంది కదా, పొట్టు తీసేసుకున్నది, ఆ బాదం పప్పు అంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని దాంతోపాటు మనం అది నలగడానికి మెత్తగా పేస్ట్లా అవడానికి సరిపడా పాలు కూడా వేసుకోవాలన్నమాట. ఇవి పచ్చి పాలు వేసేసుకోవచ్చు, మనకి కాచిన పాలు అయితే అవసరం లేదు. అది పాలు కూడా వేసేసుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని. ఫస్ట్ చాలా మెత్తగా ఉండాలన్నమాట, అసలు బద్ద అనేది ఉండకుండా పేస్ట్లా అయిపోవాలి. అయ్యేలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం గిన్నె పెట్టుకోవాలి, స్టీల్ గిన్నె. కొంచెం మరి పలచగా ఉన్నది కాకుండా కొంచెం అడుగు మందంగా ఉన్నదే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అడుగున కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట, కొన్ని ఎక్కువ కాదు, అంతే. ఎందుకంటే పాలలో మనం ఇంకా వాటర్ కలపం కదా, అది అడుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. బాదం పేస్ట్ వేసాక అడుగు పట్టకుండా ఉండడానికి. ఇప్పుడు మనం అందులో పాలు పోసుకోవాలి. 2 ప్యాకెట్లు పాలు అన్నమాట. నేను ఇందులో పాలే బాదం పప్పు పేస్ట్ ఆడడానికి కూడా వేసాను అనమాట. ఈ లీటర్ పాలలో వేరే పాలు అయితే ఏం తీసుకోలేదు. 2 పాల ప్యాకెట్లు వేసేసుకున్నాను. ఇంక ఇందులో వాటర్ వేసుకోకూడదు ఇంకా, ఎందుకంటే మనం బాదం పేస్ట్లో పాలు పోసుకున్నాం కదా, అది వేసేటప్పటికి సరిపోతుంది మనకి. ఇదిగో పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఎప్పుడైనా అంటే మనం వాటర్ వేయలేదు కదా, కొంచెం అడుగు పట్టేలా ఉంటుంది అనమాట. చూసాం కదా, ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఆడి పెట్టేసుకున్నాం కదా బాదం పప్పు పేస్ట్, అదంతా వేసేసుకోవాలి. అంటే నాకు మిక్సీ జార్ కొంచెం సరిగ్గా నా లెక్క కొంచెం పాలు ఎక్కువ వేసి చేయాల్సి వచ్చిందనమాట. లేదంటే మనకి కొన్ని పాలు వేసుకుంటే మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బాదం పేస్ట్ వేసాం కదా మనం. ఈ టైంలోనే కుంకుమ పువ్వు కూడా వేసేసుకోవాలి. కొంచెం మంచి కలర్, స్మెల్ అంతా బాగుంటుంది అనమాట మనకి. అంటే బయట ఫుడ్ కలర్స్ వేస్తారు, మనం ఫుడ్ కలర్ వేసుకోకుండా ఇంకా ఈ కుంకుమ పువ్వు వేసుకున్నాం. ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలన్నమాట. ఇది అడుగు పట్టకుండా కలుపుకుంటూనే మరిగించుకోవాలి. ఎందుకంటే బాదం పేస్ట్ వేసాం కదా, స్టీల్ గిన్నె వల్ల మనకి అడుగు పట్టేస్తుంది అనమాట. అడుగు పట్టకుండా అలా కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం చూసారు కదా, తక్కువ షుగరు తీసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు షుగర్ అనేది. ఇప్పుడు జీడిపప్పు ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మనం ఇప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇందులో కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. మనం తాగేటప్పుడు తగులుతూ ఉంటాయి అక్కడ. మనం బయట బాదం పాలు కొనుక్కున్నప్పుడు కూడా చూడండి, మనం బాదం పాలు తాగుతుంటే జీడిపప్పు ముక్కలు వస్తాయి కదా, అలాగే ఇవి కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మనం ఇంకా చిక్కగా స్ట్రీట్లో బండ్ల మీద పెట్టి అమ్ముతారు కదా, మనం అలా చేసుకోవాలనుకుంటే కనుక దాంట్లో మనం కొంచెం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, మనకి షాప్స్లో దొరుకుతుంది కదా, కస్టర్డ్ పౌడర్ తెచ్చేసుకొని కొంచెం మిల్క్లో కలిపేసుకొని దాన్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అది
కొంచెం ఇది మనం వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా బాగుంటుంది. మనకి సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే బాగుంటుంది. వింటర్ సీజన్ కాబట్టి కొంచెం వేడిగా తాగినా బాగానే ఉంటుంది అనమాట. కానీ మనం బాదం పాలు అనేసరికి ఎక్కువగా కూల్గానే లైక్ చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే బాగుంటుంది. చూసారు కదా, మనం ఫస్ట్ సాఫ్రాన్ వేసినప్పుడు మనకి అంత కలర్ లేదు, అది మిల్క్లో వెళ్ళి కొంచెం సేపు అయ్యేటప్పటికి కొంచెం కలర్ వస్తుంది అనమాట. అది అంటే మనకి బయట అంత కలర్ రాదు, కానీ లైట్గా కలర్ వస్తుంది. లేదు మాకు బయటగా తాగినట్టే కావాలంటే మాత్రం మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకునేసరికి అది కూల్ అయ్యేటప్పటికి మనకి బాగుంటుంది, టేస్ట్ అది బాగుంటుంది. ఇవన్నీ కూడా అప్పటికి కొంచెం జీడిపప్పు అది కూడా కొంచెం నాని ఉంటుంది అనమాట, గట్టిగా ఉండకుండా మెత్తగా అయిపోద్ది. ఒకవేళ మనం కావాలంటే బాదం పప్పు కూడా మనం నానబెట్టేసుకుంటాం కదా, అప్పుడే కొంచెం ఎక్కువ నానబెట్టేసుకొని కట్ చేసేసుకొని అవి కూడా పీసెస్లో వేసుకోవచ్చు మనం ఇందులో. ఇదే బాదం మిక్స్తో మనం రసమలై కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. బాదం పాలు మిక్స్ అయితే ఇదే, కొంచెం ఎక్కువ కాదు, లిటిల్ బిట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా అయితే ఇదే. దానిపైన మనం వేస్తాం కదా రసమలైకి, ఇది అది కూడా ఒకసారి నేను చేసి చూపిస్తాను. సరిపోద్ది, ఎక్కువ అయితే బాయిల్ అవ్వక్కర్లేదు, సరిపోద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. మనం వేడిగా కావాలంటే వేడిగా, చల్లగా కావాలంటే చల్లగా తాగొచ్చు. ఇదిగోండి, మన బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి.